ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటిలో ఉన్న వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా మనం ల్యాప్టాప్లోనే చెప్పుకుంటున్నాం. మన స్క్రీన్ రేపటి నుంచి ఉంటుంది. కొత్త స్టూడియోలో స్క్రీన్ షిఫ్ట్ చేసి అక్కడ నుంచి స్క్రీన్ మీద రేపటి నుంచే చేస్తాను. ఈరోజు కూడా ల్యాప్టాప్లోనే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా న్యూస్ అనాలిసిస్ వీడియో చూద్దాం. కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు 42 రోజుల పాటు సమ్మె చేసిన అంగన్వాడీలు వాళ్ళ సమ్మెను విరమించారు. అది ఎందుకు ఏమిటి అనేది కూడా చూద్దాం. అలాగే కొత్త ఓటర్ల జాబితా నిన్న రిలీజ్ అయింది, ఆ విశేషాలు. అలాగే అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని, ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మొత్తం అన్ని పత్రికల్లో కూడా, దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో కూడా అదే హైలైట్. అలాగే అంగన్వాడీల పట్ల నిన్న పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరించారు చాలా చోట్ల. ఇలా అనేక అంశాలు ఉన్నాయి. అలాగే ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నారా లోకేష్ గారిని కలిశారు నిన్న హైదరాబాద్లో. ఇలా భిన్నమైన అంశాలతో కూడిన వార్తలు ఏమిటి, వాటి వెనక వాస్తవాలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయోధ్య వార్తలే చూసుకుంటే, సాకారమయ్యాడు సాకేత రాముడు. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. జై శ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతావని. విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు. నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ. నిర్మాణ కార్మికులపై పూలు చల్లి అభినందన. ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖులతో ప్రాంగణం కలకల, పులకించిన ప్రజానీకం. సో ఆ 2.77 ఎకరాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మించి, ఆ నిర్మాణానికి 2020 ఆగస్టు 5న శంకుస్థాపన చేసి, భూమి పూజ చేసి, నిన్న ఆ ఆలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ రోజు నుంచి కూడా సాధారణ భక్తులు, సామాన్య భక్తులు రాముల వారి దర్శనానికి వెళ్ళొచ్చంట. టైమింగ్స్ కూడా ఉదయం 7 నుంచి 11 వరకును, మధ్యాహ్నం 3 నుంచి 8 వరకు అనుకుంటా ఇచ్చారు. టైమింగ్స్ ఇంకా మారుస్తారు. అక్కడ ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయి టైమింగ్స్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతానికి స్వల్పకాలిక టైం మాత్రమే సాధారణ భక్తుల కోసం ఉంచారు. అది చూడొచ్చు. సో మొత్తం ఈ పత్రికలన్నింటిలో కూడా అదే కీలకం బ్యానర్ వార్త. ఆంధ్రజ్యోతిలో చూస్తే, రామయ్య వచ్చాడయ్యా, 5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు. అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం. సాకేతపురిలో 5 ఏళ్ల బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ. కళ్ళకు కట్టిన వస్త్రం తీసి, కాటుక దిద్ది, అద్దం చూపి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం. తొలి హారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు. గర్భగుడిలో యోగి, ఆనంది, మోహన్ భగవత్ కూడా. తర్వాత శివుడికి అభిషేకం, జటాయు విగ్రహావిష్కరణ. రామ మందిర నిర్మాణం కార్మికులకు మోదీ సత్కారం. 8,000 మందికి పైగా అతిథుల హాజరు. ఇదొకటి ఇక్కడ చూడొచ్చు. అలాగే సాక్షిలో కూడా ఇదే అంశాన్ని, మన రాముడు వచ్చాడు అని హెడ్డింగ్ పెట్టారు. మన రాముడు వచ్చాడు. అయోధ్యలో కొలువైన బాలరాముడు. అయోధ్యలో ప్రధాని మోదీ పారవశ్యం. రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం. వచ్చే 1000 ఏళ్ల భారతదేశ నిర్మాణంపై దృష్టి. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ పిలుపు. సో మొత్తానికి ఒక మహాక్రతువు పూర్తయింది. ముఖ్యంగా బీజేపీకి ఇది ఎన్నికల టానిక్. బీజేపీ వాళ్ళు ఒక ఎన్నికల కోసం సిద్ధం చేసిన ఒక పెద్ద ప్రచారాస్త్రం అనుకోవచ్చు. కేవలం 2 ఎంపీ సీట్ల నుంచి ఇప్పుడు 303 ఎంపీ సీట్లకు బీజేపీ రావడానికి కారణం, బీజేపీ ఇంతింతై ఒట్టిడింతై అని ఎదగడానికి కారణం ఈ అయోధ్య రామ మందిర సెంటిమెంటే. సో అది ఎట్టకేలకు ఇన్నాళ్ళకు పూర్తయింది. సో నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ టార్గెట్ పెరుగుతూ ఉంటుంది. అది ఎలా పెరుగుద్ది ఏంటి అనేది మనం
సందర్భాన్ని బట్టి చెప్పుకుందాం. సో ఇది అయోధ్యకి సంబంధించి 3 పత్రికల్లో హైలైట్ చేశారన్నమాట, బాగా హైలైట్ చేశారు. ఇక వేరే వార్తాంశాలకు వెళ్తే అంగన్వాడీలు సమ్మె విరమించారు. పాపం అంగన్వాడీలు చలో విజయవాడ చేపట్టారు. చలో విజయవాడలో భాగంగా చాలా చోట్ల ఆందోళనలు, ధర్నాలు చాలా పెద్దగా జరిగాయి. పెద్ద గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి. అంగన్వాడీలను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కించారు. మగ పోలీసులు ఎక్కడికక్కడ దౌర్జన్యం చేశారనే వార్తలు వచ్చాయి. అంగన్వాడీలు కొన్ని చోట్ల స్పృహ తప్పి పడిపోయారు, కొన్ని చోట్ల హార్ట్ అటాక్ గురయ్యారు, కొన్ని చోట్ల లబోదిబోమని బావురమంటూ ఏడ్చారు. ఆ వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. సో ఇంకా సమ్మె తీవ్రతరం అవుతోందేమో, ఇది చూసి ఇంకా సాధారణ మహిళలు కూడా ఏమైనా రోడ్ల మీదకి వస్తారేమో అని అనుకున్న దశలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. వాళ్ళు మొత్తం 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచితే ఆ 11 ప్రభుత్వం 10 డిమాండ్లకు తలొగ్గిందనమాట. 10 డిమాండ్లకి ప్రభుత్వం తలొగ్గింది, అంటే యాక్సెప్ట్ చేసింది. అందులో ప్రధానమైనది ఏంటంటే అంగన్వాడీలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు, రెట్టింపు చేశారు. అలాగే వాళ్ళకు మట్టి ఖర్చులు 20,000 వరకు పెంచారు. అలాగే వాళ్ళ రిటైర్మెంట్ పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచారు. అలాగే జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేతనాలు పెంచుతాము అని చెప్పారంట. అలాగే ఇలా కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గి ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి ఇంకా అంగన్వాడీ కార్యకర్తలు కూడా పాపం 42 రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా తలొగ్గి అంగన్వాడీలు కూడా వాళ్ళ సమ్మెను విరమించారు. సో దీనిలో రాజకీయ హస్తం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఎక్కువ కాలం కొనసాగే కొద్దీ వాళ్ళ మీద ఒత్తిళ్ళు పెరుగుతాయి. వాళ్ళకు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇంకా ఎంతకాలం అని పోరాడతారు? చూపించారు, వాళ్ళ పవర్ మ్యాక్సిమం చూపించారు. ఇతర సంఘాల కంటే, ఇతర ఉద్యోగ సంఘాలు లేదా మరో అంశం కంటే అంగన్వాడీలు పవర్ చాలా చూపించారు. ప్రభుత్వాన్ని వణికించారు, ప్రభుత్వాన్ని భయపెట్టారు. ఈవెన్ ప్రభుత్వం కూడా అదే దానికి సిద్ధమైంది. ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకోవడం, ఎక్కడికక్కడ వాళ్ళని విధుల నుంచి తొలగించడం, కొత్తగా అంగన్వాడీ కార్యకర్తల నియామకానికి వెళ్ళడం ఇవన్నీ జరిగింది. సో తెగే వరకు దాదాపుగా లాగారు. తెగే వరకు లాగి చివరికి ఇంకా ప్రభుత్వం ఒక 2 అడుగులు ముందుకు వచ్చింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఈ సంఘం కూడా ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళి ఒక సావధానంగా పరిష్కరించుకున్నారనమాట. సో అయితే వాళ్ళు, నాకు తెలిసి అంగన్వాడీ వాళ్ళు ఏదో బలవంతంగా ఇష్టం లేకుండానే సమ్మె విరమించారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. చూడాలి ఎలా ఉంటుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఒకటి, అంగన్వాడీల మీద, కార్యకర్తల మీద పెట్టిన కేసులు కొట్టేస్తారు. ఈ 42 రోజుల సమ్మె కాలానికి జీతాలు ఇస్తారు. అవన్నీ కూడా ఇబ్బంది లేని అంశాలే వాళ్ళకు. అయితే పదవీ విరమణ వయసు పెంచారు. సో అది మరో కీలక అంశం. తర్వాత రాష్ట్రంలో ఓటర్లు 4,08,07,256 మంది. సో కొత్తగా జాబితాలో చేరింది 22,38,952 మంది. జాబితా నుంచి 16,52,422 ఓట్ల తొలగింపు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 5,86,530 పెరుగుదల. తుది జాబితా విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. సో ఇది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితా, తాజా అప్డేటెడ్ ఓటర్ల జాబితా నిన్న విడుదలైంది. సో దీని ప్రకారం రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల ఓట్లే ఎక్కువ అంట. పురుష ఓటర్లేమో 2,74,322 మంది ఉంటే, మహిళా ఓట్లేమో 2,07,29,456 మంది. అంటే దాదాపుగా 7 లక్షల మంది మహిళా ఓట్లే ఎక్కువ అంట పురుషుల కంటే. అలాగే జిల్లాల వారీగా కూడా ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు.
నియోజకవర్గాలకు వారీగా కూడా మనం మళ్ళీ చెప్పుకుందాం. పరుచూరులో 13,000కు పైగా ఓట్ల తొలగింపంట. ఎవరు ఓటు పోయిందేమోనన్న ఉత్కంఠ. మొత్తానికి పరుచూరు నియోజకవర్గంలో 20,000 ఓట్లు తీయడానికి ప్లాన్ చేసి 13,000 ఓట్లు అయితే తీయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే కాకినాడలో ఓట్ల తొలగింపు కుట్రలో 23 మందిపై కేసులంట. కాకినాడ నగర నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కుట్ర వ్యవహారంలో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. గతంలో 13 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా తాజాగా మరో 10 మందిపైన కేసులు పెట్టారంట. ఎంత దారుణమో చూడండి. కేసులు ఎదుర్కొంటున్నా సరే సిగ్గు లజ్జ రావట్ల. పరుచూరులోనూ కొంతమంది మీద ఎఫ్ఐఆర్లు క్రిమినల్ కేసులు కట్టారు. కాకినాడలో కూడా ఇంతమంది మీద కేసులు కట్టారు. అయినా సరే ఎవ్వరు అసలు ఈ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఏంటో, ఆ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేయడం ఏంటో. ఇక ఇండియా టుడే ఛానల్లో చర్చలకు రూ. 4.20 కోట్లు. ఎన్నికల ముందు పిల్లల ఫీజులతో ప్రభుత్వం సొంత డబ్బా. తిరుపతిలో నేడు రేపు ఎడ్యుకేషన్ కాంక్లేవ్. రెండో రోజు సీఎం జగన్ హాజరు. ఇప్పటికే ప్రకటనల రూపంలో వేల కోట్లు ఖర్చు చేస్తున్న వైకాపా ప్రభుత్వం సొంత డబ్బా కోసం ఓ ప్రైవేట్ ఛానల్కు భారీగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైంది. విద్యా కార్యక్రమాల ప్రచారం కోసం పిల్లల ఫీజుల డబ్బులు 4.20 కోట్లు వెచ్చించబోతోంది. ఇండియా టుడే తిరుపతిలో బుధవారాల్లో నిర్వహించే ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో 4 ప్యానెల్ చర్చల కోసం 4.20 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. అది నేషనల్ మీడియా వాళ్ళని కొనేయడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, వాళ్ళ చేత అనుకూలంగా వార్తలు చెప్పించుకోవడం, మేము గెలిచేసామని సొంత డబ్బా కొట్టుకోవడం. ఇది మనకు తెలిసిన స్ట్రాటజీ అన్నమాట. సో పోలవరం అథారిటీ బలోపేతం. సీఈఓగా అదనపు కార్యదర్శి స్థాయి అధికారి. సంస్థ పునర్వ్యవస్థీకరణకు యోచన, జలశక్తి శాఖ ప్రతిపాదన, ఇతర ఎజెండా అంశాలపై 29న భేటీ. మంచిదే. ఇక ఈనాడులో లోపల వార్తలు కొంచెం ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి. తర్వాత మంగళగిరి వైకాపాలో 3 ముక్కలు. ఆర్కే వేమారెడ్డి చిరంజీవి వర్గాలుగా విభజన. తాడేపల్లిలో ఆర్కే వర్గాన్ని తొలగించి కొత్త కమిటీ వేసిన వేమారెడ్డి. నియోజకవర్గంలో సమీక్షలో సాయిరెడ్డి ముందే నిలదీసిన నేతలు. ఇది మళ్ళీ నేను డీటెయిల్డ్గా ఏపీ 175 ఛానల్లో సెపరేట్గా డీటెయిల్డ్గా చేస్తాను. అలాగే జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అలాగే ఆల్మోస్ట్ ఆయన టీటీడీ చైర్మన్ పదవి కూడా ఆశించి వస్తుందని పేరు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అడుగులు వేశారు. సో ఆయన కాంగ్రెస్లో పదవులు అనుభవించిన వారు తర్వాత వైకాపాలో చేరి పెత్తనం చేస్తున్నారని, అందువల్లే తనలాంటి వారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తానికి వైకాపాలో వారిదే పెత్తనము, ఆత్మగౌరవం దెబ్బతిన్నది, దాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నాను. పార్టీ మార్పు విషయంలో ఎటువంటి నిర్ణయం జరగలేదు, ఇంకా అవకాశం ఇస్తారనే ఆలోచనతో ఉన్నా అని జంగా కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. ఆయన గురజాల సీట్ ఆశిస్తున్నారు. సో అందుకని ఈ అంశం. ఇక వార్త రాస్తే తోలు తీస్తా, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే లేపేస్తాం, పాత్రికేయులపై విరుచుకుపడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏంటో రాష్ట్రంలో పొలిటీషియన్లు మీడియా వల్ల అంటే పొలిటీషియన్లకి మీడియా వాళ్ళు అంటే బాగా చులకనైపోయారు. ఇక్కడే కాదు చాలా చోట్ల అంతే, ఎక్కడికక్కడ మీడియా వాళ్ళని సింపుల్గా బెదిరించేస్తారు. సో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీడియా ప్రతినిధులపై విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగారు. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. ఇంటికి పిలిచి ప్రెస్ మీట్ అని పిలిచి ఒక 15 మంది రిపోర్టర్స్ అక్కడికి వెళ్తే వాళ్ళలో ఒక ఇద్దరిని టార్గెట్ చేసి బాగా బెదిరించేలా మాట్లాడారంట. తర్వాత తెదేపాలోకి వైకాపా రాష్ట్ర కార్యదర్శి చిన వెంకటరెడ్డి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో సమావేశం. ఇది ఇప్పుడు రాశారు కానీ యాక్చువల్ ఆయన ఎప్పుడో టీడీపీలోకి రావడానికి రెడీ అయ్యారు. ఆట్ల చిన వెంకటరెడ్డి గారు సంతమాగులూరు మండల ఎంపీపీ, వైసీపీ కీలక నాయకుడు ఆయన. ఆ మండలానికి ఆయన దాదాపుగా ఏడాది కిందటే లోకేష్ గారిని కూడా కలిశారు. ఆయన యాక్చువల్లీ నరసరావుపేట టీడీపీ సీటు కూడా ఆశించారు. లోకేష్ గారిని కలిసి లోకేష్ గారు అంటే ఒకవేళ పార్టీ కనుక సీట్ ఇస్తానంటే అక్కడ నేను ఖర్చు పెట్టుకుంటా, అక్కడ నేను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకుంటా అని కూడా చెప్పారు.
సో ఏడాది కిందటి నుంచే ఈ చర్చలు జరుగుతున్నాయి. సో పార్టీ నర్సరావుపేట సీటు విషయంలో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి ఆయన ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. చివరికి నిన్న మళ్ళీ ఓపెన్ అయ్యారన్నమాట. నియోజకవర్గాల మధ్య ఓటర్ల మార్పిడి, దొంగ ఓట్లను నిరోధించేలా సీఈఓ చర్యలు తీసుకోవాలి. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య డిమాండ్. లారీలన్నీ ఆపై అందిన కాడికి దోచాయి. కర్నూలు జిల్లా పంచలింగాల్లో ఎంవీఐ భోగోతం ఇది. 8 గంటల్లో 2 లక్షల వసూళ్లు అని సెదాడిలో గుర్తింపు. మరి ఇంకేం పని చేయాలి ఇలా పిక్కు తిన్నాం కాకపోతే. అంగన్వాడీలపై దుశ్శాసన పర్వం. అమానుషంగా ప్రవర్తించిన మగ పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రంతా స్టేషన్లోనే నిర్బంధం. చలో విజయవాడను భగ్నం చేసేందుకు దాష్టీకం. ఇది అంగన్వాడీల ఆందోళన. తర్వాత వాళ్ళ మీద పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారు అనేది మధ్యలో ఫోటోల్లో చూడొచ్చు. ఎనివే అంగన్వాడీల సమ్మె విరమించారు కాబట్టి ఇంకా ఆ వార్త మనం పక్కన పెట్టేయచ్చులే. ఇక సాక్షిలో చూద్దాం. సాక్షిలో అయోధ్య వార్తల తర్వాత కింద సమ్మెకు తెర, చర్చల సఫలం, నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు అని ఇచ్చారు. సో అంగన్వాడీల సమ్మెకు సంబంధించి 11 డిమాండ్లలో ఇప్పటికే 10 డిమాండ్లు అమలుకు కార్యాచరణ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం. పదవీ విరమణ వయసు 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళ వరకు పొడిగింపు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సమ్మె విరమించారు కాబట్టి నిన్నటి వరకు సాక్షిలో అంగన్వాడీలను తిడుతూ రాశారు. అలాగే నిన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో అంగన్వాడీలను తిడుతూ రాసేవాళ్ళు పోస్టింగ్లు అయ్యి. సో ఇవాళ నుంచి పొగిడేస్తారు. సమ్మె విరమించారు కాబట్టి వాళ్ళని పొగిడేస్తారు. వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు అన్నమాట. పేదల ఇళ్ల నిర్మాణానికి 16,927 కోట్లు 2019 నుంచి ఇప్పటి వరకు ఖర్చు చేసిన ప్రభుత్వం. 31 లక్షల పేదల అక్కచెల్లెమ్మలకు స్వగృహ యోగం. ఒక్కో యూనిట్కు 1.80 లక్షలు. వివిధ రూపాల్లో 90,000 అదనపు సాయం కూడా. లబ్ధిదారులకు చకచకా బిల్లులు చెల్లింపులు. ఏంటో ఏమండి ఎంత విడ్డూరంగా ఉందండి. 30 లక్షల ఇల్లు అంట పూర్తయ్యాయి అంటండి. ఒక 30 లక్షల ఇల్లు కాదు కానీ కనీసం ఒక 6 లక్షల ఇల్లు చూపించగలరా? అందులో ఒక 20%, ఒక 6 lakhs హౌసెస్ ఇదిగో ఇక్కడెక్కడ పూర్తయిపోయాయని చూపించగలరా? ఏదో రాసేస్తాం అంతే. సొంత పేపర్ ఉంది, డబ్బా కొట్టేసుకొని రాసేసుకోవడమే. 30 లక్షల ఇల్లు పూర్తయ్యాయంట. 16,000 కోట్లు ఖర్చు పెట్టేశారంట. చీరాలలో బడుగుల జాతర. ఘనంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. కథం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులుంటాయని నినాదాలు. బహిరంగ సభకు తరలి వచ్చిన వేలాది మంది ప్రజలు. సో చీరాలలో మొత్తానికి జరిగింది. జనం పెద్దగా రాలేదు యాక్చువల్లీ. నాకు కూడా అక్కడ ఫోటోలు అవి వచ్చాయి. అక్కడ వాళ్ళు మాట్లాడుతుండగానే ఖాళీ కుర్చీలు అవి వచ్చాయి. అందుకే ఇరుకు ప్లేస్లో జనాల్ని ఇరికించి పెట్టి ఇదిగో భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం అని సాక్షికే అలవాటైన ఓ భాగాన్ని ఇక్కడ వేశారు. కానీ యాక్చువల్లీ ఈ భాగంలో కూడా జనం పెద్దగా కనిపించట్లే. మనం లెక్క వేస్తే మ్యాక్సిమం ఒక 200 మంది ఉంటారు. ఇదిగో ఈ ఫోటోలో మనం లెక్క వేస్తే చాలు 200 మంది ఉంటారు. అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. ఈ ఫోటో మనం చూస్తే 200 మంది ఉంటారు. కానీ భారీగా వచ్చారని ఓ భాగం అని రాస్తూ ఉంటారు. వాళ్ళకి అలవాటు కాబట్టి. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం ఉందన్నమాట. తప్పుడు ప్రచారం ఇప్పుడు వైభవోజ్వలం. ఇదిగో ఇక్కడే రాశారు ఈ పేజీలోనే. పేదల ఇళ్ల నిర్మాణానికి 16,927 కోట్లు అని రాశారు. అసలు ఎక్కడ కట్టారు? ఇల్లు కట్టట్లేదని చెప్పలా. కానీ 16,000 కోట్ల విలువైన ఇల్లు కడితే ప్రతి జగనన్న కాలనీల్లో కూడా ఇల్లు పూర్తయిపోయి ఉండాలి. ఆ 30 లక్షల ఇల్లు పూర్తయితే ఎక్కడికక్కడ కొత్త ఇల్లు కనిపించాలి. కానీ ఆ 30 లక్షలు కాదు కదా, నాకు తెలిసినంత వరకు ఒక 6 లక్షల ఇల్లు కూడా పూర్తవ్వలేదు. కానీ ఏదో సొంత పత్రిక కదా, సొంత డబ్బా కొట్టుకోపోతే ఎలా? డబ్బా కొట్టడానికి బయట వాళ్ళకే డబ్బులు ఇస్తున్నాం, మరి సొంత దానిలో డబ్బాలు కొట్టుకోపోతే ఎలా? సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మహిళలే నిర్ణేతలు, రాష్ట్రంలో వారి ఓట్లే అత్యధికం, ఏకంగా 22 జిల్లాల్లో పైచేయి అని ఇచ్చారు. అది కరెక్టే. తర్వాత ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ అంటండి. ముమ్మరమవుతున్న కసరత్తు, నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి.
సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 3వ వారంలో రావచ్చు అంటున్నారు. నేను కూడా 15వ తేదీ తర్వాత వస్తుందని అనుకుంటున్నా. అలాగే బెడిసి కొట్టిన వ్యూహం, ఆర్జీవీకి ఎదురు దెబ్బ, సెన్సార్ సర్టిఫికేట్ రద్దు. నాకు తెలిసి వ్యూహం సినిమా ఇంక ఎన్నికల్లోగా రిలీజ్ అవ్వదు. ఎందుకంటే హైకోర్టు ఏమో సెన్సార్ బోర్డుకేమో 3 వారాలు గడువు ఇచ్చింది. మీరు మళ్ళీ సినిమాను పరిశీలించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి, వాటిని కరెక్ట్గా చూడండి, చూసి మళ్ళీ నోటీస్ ఇవ్వండి, సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. 3 వారాలు గడువు ఇచ్చింది. అంటే ఫిబ్రవరి 15 వరకు గడువు ఇచ్చింది. సో ఆ తర్వాత ఈ సినిమాకి ఒకవేళ అంత పాజిటివ్గా వచ్చినా అప్పటికే ఎన్నికలు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇటువంటి సినిమాలు రిలీజ్ చేయనివ్వరు అనమాట, పొలిటికల్ సినిమాలు. కాబట్టి ఇంకా ఎన్నికల్లోగా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. పాపం చాలామంది కలగన్నారు ఆ సినిమా రిలీజ్ చేసి ఏదో ఒక చిల్లర వేషాలు వేద్దామని, కానీ పని అవ్వలేదు. వారంలో డిఎస్సి అండి, 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన. అధికారులతో మంత్రి బొత్స సమీక్ష. 4.5 ఏళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు జగన్ హడావిడి. సో మొత్తానికి మెగా డిఎస్సి కాస్త 6,000 డిఎస్సీలకు వచ్చింది. 6,000 పోస్టులు భర్తీ చేస్తారంట. ఎంతోమంది నిరుద్యోగులు ఎదురుచూపులు ఎన్నికలకు ముందు ఎన్నికల డ్రామాల రూపంలో రాబోతున్నాయి. ఇక రాక్షస కాండ, ఈ అంగన్వాడీ కార్యకర్తల మీద పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు అనేది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో రాశారు. సో 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు ఇవి. మరిన్ని కీలకమైన అంశాలతో మనం సపరేట్గా కలుద్దాం. థ్యాంక్ యూ.